హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి వచ్చానండి. నేను నిన్న రత్నదీప్ సూపర్ మార్కెట్కి షాపింగ్కి వెళ్ళాను. ఇది దాని బిల్ అనమాట. యాక్చువల్గా చాలా మినిమల్ షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాను నేను. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఏవో ఒకటి టెంప్ట్ అవుతాం కదండి. సో అలా అన్నీ 100 బిలో 200 బిలో అని వేసేసాను. తీరా చూసేసరికి బిల్ వచ్చి 3113 రూపీస్ అయిందనమాట. సరే అయ్యింది గ్రాసరీ అని అనుకున్నాను. యాక్చువల్గా ఇంత చేద్దామని కూడా వెళ్ళలేదు. 1000 రూపీస్ అట్లా బై చేద్దామని వెళ్ళాను. కాకపోతే సూపర్ మార్కెట్స్ అనేసరికి ఏది చూసినా కానీ మనకి వేసేయాలనిపిస్తుంది కదా. సో అలానే చేశాను. కాకపోతే నాకు ఇంత కట్టినా బాధ అనిపించలేదు. కానీనండి ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఇక్కడ నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ కనపడుతుందండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ 2 ప్యాకెట్స్ బై చేశానండి. ఇందులో ఇదొకటి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఒక ప్యాకెట్కి ఏమో 144 ఛార్జ్ చేశారండి. ఇంకో ప్యాకెట్కి 164. డిస్కౌంట్ 7 రూపీస్ అని వేసి పక్కన 144, ఇది 157. రెండు సేమ్ ప్రోడక్టే కదండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ 2 ప్యాకెట్లు కూడా. కాకపోతే ఒకదానికేమో 144, ఒకదానికేమో 157. అంటే 13 రూపీస్ ఎక్స్ట్రా వేశారు. ఇలా ఇందులో ఏవి ఎలా జరుగుతున్నాయో మాకైతే అర్థం కావండి. యాక్చువల్గా ఇప్పుడు బిల్ కూడా నేను వెరిఫై చేయను. నేను ఎందుకో నాకు ఏంటి ఇంత అయింది, నేను కొన్న ప్రొడక్ట్స్ ఏమీ అనిపించట్లేదు, నార్మల్ బిస్కెట్ ప్యాకెట్లు, నార్మల్ ఆయిల్ ఇలా చిన్న చిన్నవే కదా అని నేను ఒకసారి వెరిఫై చేశానండి. చేస్తే నాకు ఇది అయితే అర్థమైంది. నేను సూపర్ మార్కెట్ వాళ్ళని వెంటనే అడిగానండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిలే కదండి రెండు నేను తీసుకుంది, మరి బిల్ ఇలా వేసారేంటని అడిగాను. అప్పటికే బిల్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాను, బయటకు కూడా వచ్చేసాను. కాకపోతే డౌట్ ఉంటుంది కదండి, మనసు పీకేస్తుంది. సో వెళ్ళి ఒకసారి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదొక బ్యాచ్ అని చెప్తున్నారండి. మరి వేరు బ్యాచ్ల్లో వచ్చింది ఒకే స్లాట్లో పెట్టడం, ఒకే చోట పెట్టడం, అది చీటింగే కదండి. పైనేమో 144 అని ఉంది ఫ్రీడమ్ రైస్ బ్రాన్, కానీ ఇక్కడ నాకు 157 ఒకదానికి, 144 ఒకదానికి వేశారండి. ఇంకొకటి ఏంటంటే మనం ట్యాక్స్ ఇక్కడ చూసారండి. ట్యాక్స్ అమౌంట్ 265, SGST 132, CGST 132. టోటల్ ఓవరాల్ బిల్ వచ్చి పే చేసింది 3113 రూపీస్ అండి. కొంచెం మీరు కూడా ఇలాగ ఏమన్నా సేమ్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఒకసారి బిల్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనం అసలు లాట్ ఏంటో మనకు తెలీదు. కాకపోతే ఇట్లా బిల్లోని ఒకే ఐటెం 2 డిఫరెంట్ ప్రైసెస్ వేసేసరికి ఒకసారి అందరికీ తెలియాలని చెప్పి నేను కూడా షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.